ఈశ్వర్, ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ఇప్పటికే సీఎం స్పందించారు. హోంమంత్రి కూడా హుటాహుటిన విశాఖకు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఏంటి, ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? సమాచారానికి ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఎలాంటి సమాచారం అందించారు? ఇప్పటి వరకు 8 మంది మృతి చెందారు. మరొక 7 మంది తీవ్ర గాయాలతో క్షతగాత్రులుగా వివిధ హాస్పిటల్స్ తరలిస్తున్నారు. అయితే వాళ్ళ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే చాలా 1600 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉన్న ఆ స్టీల్ ఒక్కసారిగా ఆ లాడిల్ వైర్లు తెగిపోవడంతో అది నేల మీద పడిపోవడం, అది దాంతో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. ఇంకా మంటలు ఆర్పేందుకు అక్కడ పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతోంది. అక్కడ దాదాపుగా 20 మందికి పైగా కార్మికులు ఆ సమయంలో ఉన్నారు. వాళ్ళలో 8 మంది ఇప్పటివరకు మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. మరొక 7 తీవ్ర గాయాలతో సమీపంలో అంటే విశాఖ సిటీకి తీసుకురావాల్సి వచ్చింది. వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి దాదాపుగా అరగంట సమయం పడుతుంది. సాధారణంగా ఇట్లాంటి ప్రమాదాల్లో గాయపడ్డ వాళ్ళు నరకం చూస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ శరీర అవయవాలు పూర్తిగా కాలిపోతుంటాయి. వాళ్ళ జీవితం అంటే ఎముడితో పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అట్లాంటి తీవ్రమైన పరిస్థితి ప్రస్తుతం ఆ క్షతగాత్రుల్లో ఉన్నట్టుగా అర్థమవుతోంది. వాళ్ళందరూ హాస్పిటల్స్లో ప్రస్తుతం పూర్తి స్థాయిలో చికిత్స అందించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా మానిటర్ చేస్తున్నారు ఆ ఘటనకు సంబంధించి. ఎందుకంటే ఇటీవల కాలంలో విశాఖ స్టీల్స్లో చోటు చేసుకున్న చాలా పెద్ద అగ్ని ప్రమాదం, విశాఖ స్టీల్స్ని రక్షించుకోవడానికి చాలా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే కార్మికులు కృషి చేస్తున్నారు. దాంట్లో ఉత్పత్తిని పెంచడం ద్వారా ఆదాయాన్ని తీసుకురావాలన్న లక్ష్యంతో భారీగా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో జరిగిన ఈ సంఘటన పట్ల మాత్రం ప్రభుత్వం చాలా ఆవేదన చెందుతోంది. క్షతగాత్రుల కుటుంబాలకి ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తోంది. అలాగే మృతుల కుటుంబాలకి అండగా ఉంటామని భరోసా ఇచ్చే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తోంది. అయితే ఈ ప్రమాదం సంబంధించిన మరొక వైపు దర్యాప్తు కూడా ప్రభుత్వం ఆదేశించింది. దానికి సాంకేతిక కారణాలా లేకపోతే ఏదైనా నిర్వహణ లోపాలు ఏమైనా ఉన్నాయన్న దాన్ని పైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆదేశించిన వాళ్ళకి సంబంధించిన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే కోరినట్టుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి అధికారులు ముందు రెస్క్యూ మీద పూర్తిగా దృష్టి పెట్టి ఉండడంతో దానికి సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా మృతుల సంఖ్య కొంత పెరిగే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది. దీంతో ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి వీలైనంత త్వరగా మృత్యువాత పడకుండా వాళ్ళని క్షతగాత్రులుగా ఉన్నంత వరకే వాళ్ళని పూర్తిగా అక్కడి నుంచి రెస్క్యూ చేసి హాస్పిటల్కి తరలించి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బతికించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఆ రెస్క్యూ ఆపరేషన్కి అవసరమైన కోఆర్డినేషన్ మొత్తం ఇక్కడి నుంచి కూడా చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సమీపంలో ఉన్న అధికారులు పూర్తిగా పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడి నుంచి కొంతమంది ఆఫీసర్స్ని డెడికేట్ చేసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. మిగతా రెవెన్యూకి సంబంధించిన ఆఫీసర్స్ కావచ్చు, లేదా ఫైర్ పోలీస్కి సంబంధించిన వాళ్ళు, మిగతా దానికి స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికుల వాళ్ళకి సంబంధించిన రెస్క్యూ టీమ్స్ని పూర్తిగా అక్కడికి మొబిలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో సమీపంలో ఉన్న ఇంకేదైనా రెస్క్యూకి సంబంధించిన వాళ్ళు అవసరమైతే అక్కడి నుంచి తరలించడానికి కూడా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సో ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదం పట్ల పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తమవుతోంది. ఎందుకంటే స్టీల్ మెటల్, దానికి సంబంధించిన మెల్టిన్ మెటల్, దానిని తరలించే క్రమంలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక డిపార్ట్మెంట్కి దాన్ని మూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో లాడిల్ వైర్లు తెగిపోవడంతో అది నేలపాలైంది. సాధారణంగా ఇట్లాంటి ఘటనలు జరుగుతాయని ముందే ఊహించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ భద్రతా ప్రమాణాలు 1-2 సార్లు చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ ప్రమాదాలు జరిగాయంటే దాన్ని తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టీల్ ప్లాంట్లో జరిగే ప్రమాదాల్లో మెజారిటీ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్లోనే జరుగుతుంటాయి. ఎక్కువ ప్రమాదాల తీవ్రత కావచ్చు, లేకపోతే దాని ఇంటెన్సిటీ పెద్ద స్థాయిలో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యం కూడా ఇట్లాంటి ప్రమాదాల వల్ల జరుగుతుంటాయి. కాబట్టి సాధారణంగా అక్కడ దాన్ని రెస్క్యూ మెకానిజం కావచ్చు, లేకపోతే ప్రమాదాలు జరిగిన వెంటనే వాటి బారిన మృత్యువాత పడకుండా కాపాడే మెకానిజం కూడా భారీ స్థాయిలో ఉంటుంది. కానీ అట్లాంటి భద్రతా వ్యవస్థ అక్కడ లేకపోవడం వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారన్నది ప్రాథమిక సమాచారం. సో దాన్ని బట్టే అక్కడ ప్రస్తుతానికి ఎవరిని కారణం చేయాలో లేకపోతే ఎవరిని నిందించడమో ఎవరిని బాధ్యులు చేయడం అనే దానికంటే కూడా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మంటలను అదుపు చేసే ప్రక్రియ ఇంకా జరుగుతుంది. భారీగా మంటలు వ్యాపించాయి. సమీపంలో ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా, కార్మికులు కూడా దీంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యం కనిపించింది. సో క్షతగాత్రులను వీళ్ళంత త్వరగా గుర్తించి సమీపంలో ఉన్న హాస్పిటల్స్ తరలించాలి. ఇంకా అవసరమైతే వాళ్ళని ఎక్స్పర్ట్స్ ఎక్కడైనా వైద్యులు బయట ప్రాంతాల్లో ఉన్నా వాళ్ళని అక్కడికి తరలించి వాళ్ళని పూర్తిగా చికిత్స అందించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది.